చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: శుభ్రంగా వాష్ చేసి పెట్టుకుని చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న తోటకూర ఒక చిన్న కట్ట, శనగపిండి 1 కప్పు, బియ్యం పిండి 1/2 కప్పు, సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ 1 పెద్దది, చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి 10. ఇందులో మనం కారం సపరేట్గా యూస్ చేయం కాబట్టి మనకి కారానికి తగినట్టు పచ్చిమిర్చిని యూస్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న కరివేపాకు 1 రెమ్మ, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, సాల్ట్ టేస్ట్కి సరిపడా, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా, వాటర్ కొద్దిగా. ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న తోటకూర, శనగపిండి, బియ్యం పిండి, పొడుగ్గా చీల్చి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మనం పకోడీకి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ గట్టిగా కాకుండా అలాగే పలుచగా కాకుండా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇష్టమైన వాళ్ళు వంట సోడాని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో మనం పకోడీని ఈ విధంగా వేసుకోవాలి. ఈ పకోడీని హై ఫ్లేమ్లో పెట్టి మనం వేసుకోవాలి, ఎందుకంటే ఇది గట్టి పిండి కాదు కదా, మొత్తం ఆకులు ఉల్లిపాయలే ఉంటాయి కాబట్టి మనం హై ఫ్లేమ్లో పెట్టి త్వరగా వేయించుకోవాలి. ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని పక్కకు తీసుకోవాలి. పకోడీని మరీ ఎక్కువగా వేయించకూడదు. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన వెంటనే మనం తీసేసుకోవాలి, లేదంటే చేదు వచ్చేస్తాయి. మనం కారానికి ఇందులో పచ్చిమిర్చిని యూస్ చేసాం కాబట్టి ఈ పకోడీ మరింత టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పకోడీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.